ఎక్సైజ్ అధికారులపై అవినీతి ఆరోపణలపై ఎక్సైజ్ శాఖ విచారణ చేస్తోంది కమిటీ. అందులో భాగంగానే నాంపల్లిలోని ఆబ్కారీ శాఖ కార్యాలయంలో కమిటీ ముందు విచారణకు హాజరయ్యారు బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ యుగేందర్. తాను చేసిన ఫిర్యాదులపై ఎంక్వైరీ చేశారని తెలిపారు. 20 ఏళ్లకు పైగా ఒకే చోట విధులు నిర్వహిస్తూ సీనియారిటీ లిస్టులో తనకు అనుకూలంగా ఉన్నవారి పేర్లను సిఫార్సు చేస్తూ సయ్యద్ ఒమర్ అలీ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు యుగేందర్. ఈ కమిషనర్ ఆఫీస్లో ఆఫీస్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న సయ్యద్ ఉమర్ అలీపై బీసీ పొలిటికల్ చేసిన ఆరోపణలపై మా ఫిర్యాదుపై స్పందించిన ఎక్సైజ్ శాఖ నేడు ఒక కమిటీ ఎంక్వైరీ జరిగింది. శశిధర్ రెడ్డి గారు జాయింట్ డైరెక్టర్, మరి అడిషనల్ అసిస్టెంట్ సెక్రటరీ నాగలక్ష్మి గారి ఆధ్వర్యంలో మేము కూడా విచారణకు రమ్మని మాకు ఈరోజు నోటీస్ ఇస్తే మేము కూడా రావడం జరిగింది. మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్నీ కూడా, అంటే ప్రభు వినయ్ కుమార్ డేట్ ఆఫ్ బర్త్ మార్చింటూ సర్వీస్ రిజిస్టర్ అని మేము చేసినామో దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. మరికొన్ని డాక్యుమెంట్లు కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంది. మళ్ళీ నెక్స్ట్ విచారణ కూడా ఫిబ్రవరి 10వ తేదీ 15వ తేదీకి ఈరోజు అధికారులు నిర్వహించారు. మరి ఈ సదనంలో కూడా చెప్తా ఉన్నాం, మేము చేసిన ఆరోపణలు కట్టుబడినాము. సయ్యద్ ఒమర్ అలీ గారు సత్యరు చెందలాగా చెప్పిన ఇన్ని రోజులు మరి నీ భాగవతం అంతా తెలుస్తూ ఉంది. ఈరోజు నీవు ఆఫీస్ జిల్లా కేడర్లో పనిచేసినటువంటి నీవు హెచ్ఓడికి ఎట్లా వస్తావు? అందరికి సంబంధం లేకుండా నీ ఒక్కడో ఎట్లా వస్తావు హెచ్ఓడికి? అదేవిధంగా నీ కమ్యూనిటీకి హైదరాబాద్ చుట్టుపక్కల పోస్టింగ్లు వేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు అనేక అవకతవకలకు ఈరోజు ప్రభు వినయ్ డేట్ ఆఫ్ బర్త్ మార్చింది కూడా సయ్యద్ ఒమర్ అలీ అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. మేము కూడా అధికారులకు అదే ఈరోజు డాక్యుమెంట్తో సహా, అంటే ఎవిడెన్స్తో సహా కూడా ఇవ్వడం